ప్రస్తుతం మనం యూసఫ్గూడ డివిజన్ ఉన్నటువంటి కళ్యాణ్ నగర్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఓటర్లు ఓటింగ్ వేసి వెళ్తున్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. సార్ నమస్తే, ఓటింగ్ వేశారా? నేను వెళ్తున్నా వేయడానికి. రైట్. ఇప్పుడు మీకు యూసఫ్గూడలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డెవలప్స్ ఎలా జరిగింది? గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, వేటిని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఓటు వేస్తున్నా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వెళ్ళడానికి ఓటు వేయడానికి వెళ్తున్నాం. ఎవరికి అంటే అది కొంచెం సస్పెన్స్ అనండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ మీ కాలనీలో కానీ మీకు గత కానీ ఏమైనా ప్రాబ్లమ్స్? స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం చీకటి ఉంటుంది రాత్రి. ఛాన్స్ స్నాచెస్ కూడా అవుతుంది ఇక్కడ. అది కొంచెం దాని గురించి అది అవ్వాల్సింది. అది చెప్పండి సార్, డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ మీకు ఇక్కడ ఉంది ఇక్కడ కోరుకుంటున్నారు? కాలనీలో అయితే సేఫ్టీ నడుస్తుంది, కానీ పెద్ద స్ట్రీట్ లైట్ కెమెరాస్ ఇవన్నీ డెవలప్మెంట్ కోసం ఉంది. ఇప్పుడు మనకేంటంటే కొంచెం మంచి డెవలప్మెంట్ అయితే ఇంకా బాగుంటుందని ఉన్నాము. గత ప్రభుత్వాల్లో కూడా డెవలప్ కాలేదు. యూసఫ్ కూడా కావచ్చు, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కావచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం నిందిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలు డెవలప్ జరిగిందంట. డెవలప్ జరుగుతుందండి. ఇప్పుడు మరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ డెవలప్మెంట్. ఎలక్షన్స్ కొంత ముందు రోడ్స్కి ఈవెంట్స్ అవన్నీ పడుతున్నాయి. మా ఏరియా వెనక సైడ్లో రోడ్స్ పడుతున్నాయి. ఇక్కడ రోడ్ పడలేదు, ఇంకా ఇక్కడ రోడ్ పడతాయేమో చెప్పలేము. కానీ డెవలప్మెంట్ కోసం మేమైతే ఫుల్ ట్రై చేస్తున్నాం. రూలింగ్ పార్టీ వస్తే డెవలప్మెంట్ వస్తుందాం అనుకుంటున్నాం. చెప్పలేము. ఓటు వేసామండి నేను. రైట్. ఇక్కడ కొంతమంది ఇప్పుడిప్పుడే ఓటర్లు వస్తున్నారు, ఓటింగ్ వేస్తున్నారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ పక్కన బిల్డింగ్. ఈ బిల్డింగ్లో దాదాపు మొత్తం 25 నుంచి 30 మంది ఓటర్లు ఇక్కడే ఉన్నారు. పోలింగ్ కేంద్రానికి ఎదురుగా ఉన్నట్టు బిల్డింగ్లో ఇప్పుడిప్పుడే కొంతమంది ఓటర్లు వస్తున్నారు, ఓటింగ్ వేస్తున్నారు. కొంతమంది పనులకు వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత కూడా పోలింగ్ ఈ కేంద్రంలో ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈవినింగ్ 6 అయ్యే కొద్దీ ఓటర్లు ఇంటికి వస్తుంటారు, పనులు చేసుకుని ఇంటికి వస్తారు. కాబట్టి ఆ టైంలో 3-4 తర్వాత ఓటర్ల సంఖ్య పెరగవచ్చు. గతంలో కంటే కూడా ఈసారి పోలింగ్ శాతం పెరగవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అటువైపు కూడా అధికారులు అడుగులేస్తూ పోలింగ్ శాతం పెంచే విషయంలో కూడా వాళ్ళు ప్రతి ఒక్క ఓటర్ని మోటివేట్ చేస్తూ కూడా ఓటింగ్ వైపు వచ్చే విధంగా ఎలక్షన్ అధికారులు కూడా చూస్తున్నారు. చూడాలి పోలింగ్ శాతం గతం కంటే ఇప్పుడు ఎక్కువ పెరుగుతుందా, లేదంటే గతం కంటే తక్కువ అవుతుందా అని చెప్పేసి. కెమెరామెన్ వెంకట్తో రాజశేఖర్ గారు, మెట్రో టీవీ, యూసఫ్గూడ డివిజన్.